నమస్తే, నా పేరు నాగేంద్ర. మీరు చూస్తున్నారు N5 మీడియా. మనమైతే మరోసారి యమగ్రహారం దగ్గర ఉన్న రాజు గారి డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము. గతంలో 1 year బ్యాక్ మనమైతే వీడియో చేయడం జరిగింది. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక రైతు మంచి దిగుబడిని తీస్తూ లాభాల బాటలో పయనించడం చూస్తే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే రాజు నాకు 1 year క్రితం పరిచయం అయినప్పుడు ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. నేను అనుకున్నాను అప్పుడే రాజు ఎలాగైనా సక్సెస్ అవుతాడు, సక్సెస్ అయ్యాక మళ్ళీ వీడియో తీసి మన N5 వ్యూవర్స్ అందరూ చూపించాలనుకున్నాను. అదేవిధంగా రాజు ఈరోజు పొలంలో డ్రాగన్ ఫ్రూట్ కటింగ్ అయితే జరుగుతుంది. అన్న కటింగ్ ఉందన్న రా అంటే వచ్చాను. ఇది చూస్తే చాలా అంటే చాలా బాగుంది, దిగుబడి కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే లాభాలు ఎలా ఉన్నాయి, బిజినెస్ ఎలా జరుగుతుంది, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నాడు, మొక్కలు ఏ విధంగా అమ్ముతున్నాడు, మొక్కలు ఎటువంటి రకాల కొత్త వెరైటీలు ఏమైనా తీసుకొచ్చాడండి, సంపూర్ణ సమాచారాన్ని రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు నమస్తే అండి. నమస్తే అన్న. చెప్పండి, ఏంటి సక్సెస్ సెలబ్రేషన్స్ అంటారా? ఈ రోజు తోట కనుక చూసుకుంటే ఫుల్ గా ఉంది, అసలు ఎక్కడ చూసినా కాయే. ఇది వచ్చేసి 7th కటింగ్ అన్న. ఇది 7th కటింగ్ అంటే ఫ్రూట్ ఈ ఇయర్ లో 7th కటింగ్. ఇది 7th కటింగ్ అన్న. ఎంత 6th కటింగ్ లో ఎంత వచ్చింది? ఎన్ని 2 acres కదా ఇది? ఎకరాకి 180 అంటే 18 క్వింటాల వరకు వచ్చింది. అంటే 2 టన్నులు తక్కువ. 2 టన్నులు 18 క్వింటాల వరకు వచ్చింది 6వ కటింగ్ లో. 6వ కటింగ్. ఓవరాల్ గా ఈ రోజు 7వ కటింగ్ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, స్టార్ట్ అయింది. ఈ రోజు ఎంత రావచ్చు అంటారు? నాకు తెలిసి ఈ రోజు 2.5 కావచ్చు అన్న. 2.5 వస్తుంది ఎకరానికి. ఇది మొత్తం 2 acres కదా? 2 acres. 2 acres ప్లేస్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది? ఇది వచ్చి వేసి ఇది మూడో సంవత్సరం కంప్లీట్ అవుతుంది. అంటే 4th లోకి ఎంటర్ అవుతున్నారు. 4th లోకి ఎంటర్ అయినట్లే. మూడో కటింగ్ ఇది. 3వ కటింగ్. 3 years. ఫస్ట్ శాంపుల్ వచ్చింది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ వచ్చేసి 9 టన్నులు వచ్చింది. ఇయర్ వచ్చేసి ఇది 7వ కటింగ్. ఇది 3వ ఇయర్ కటింగ్ లో. 3వ సంవత్సరం ఇది. అయితే వెరైటీ ఇంకా అదే వెరైటీగా మన అదే వెరైటీ అన్న. వెరైటీ కస్టారికన్ సన్సెట్. అది కూడా మీరు మీ ఫ్రెండ్ చెప్పారని తేవడం జరిగింది. ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మరొకసారి మన వ్యూవర్స్ కోసం? ఇది వచ్చేసి రాజస్థాన్ లో తెచ్చినాను. రాజస్థాన్ లో తెచ్చారు. అదే ఆ రోజు అన్నారు కదా ఎండలకి ఎక్కువ తట్టుకుంటది అనేసి. టెంపరేచర్ ఎక్కువ ఉంటది అన్న. ఇయర్ వచ్చేసి 49 వరకు వచ్చింది టెంపరేచర్. సమ్మర్ లో, మే నెలలో 49 వరకు వచ్చింది టెంపరేచర్. అంత టెంపరేచర్ వచ్చినా కానీ ఈ రోజు ఫ్రూట్స్ అయితే అసలు ఎటువంటి మొక్క డ్యామేజ్ ఏం లేదు. ఇప్పుడు 2వ ఇయర్ లో మీరు ఫస్ట్ ట్రయల్ అన్నారు, 2వ సంవత్సరంలో కటింగ్ ఆ రోజు మేము వచ్చినప్పుడు జరిగినాయి కదా. అప్పటికి ఇప్పటికి క్రాప్ అనేది పెరిగిందా తగ్గిందా? యాక్చువల్గా అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే, ఇన్ని బ్రాంచెస్ వస్తాయని అనుకోలే. ఓకే. దీంట్లో స్ప్రింకర్ సెట్ చేసిన అన్న. ఓకే. యాక్చువల్గా అంటే ఆ స్ప్రింకర్లు కొద్ది హైట్ వచ్చేసినాయి బ్రాంచెస్. స్ప్రింకర్స్ మీద హైట్ వచ్చినాయి అంటే హెవీగా వచ్చినాయి బ్రాంచెస్. ఓకే. అనుకోలే ఇంత వస్తాయని అనుకోలే, నేను ఊహించలే. ఎందుకంటే ఇది ఏదో క్రాస్ పాలినేషన్ ఏదన్నారు మొక్క అంటే ప్లాంట్ క్రాస్ ప్లాంట్ అంట. ఓకే. చెప్పినారు హెవీగా వచ్చేస్తాయని చెప్పినారు. అప్పుడు నేను తెలియగా స్ప్రింకర్లు అనేది 1 feet పెట్టిన లోన. అంత హైట్ ఏం వస్తుందిలే అనేసి వచ్చేసినాయి. స్ప్రింకర్స్ మీద హైట్ ఎక్కువ వచ్చింది. స్ప్రింకర్ అనేది లోగానే ఉంది ఇక్కడ. ఆ స్ప్రింకర్ కనబడట్లేదు. దీనిపైన బ్రాంచెస్ అనేది ఎక్కువ వచ్చినాయి. ఓకే. ఎలా ఇప్పుడు మామూలుగా అయితే యూజ్ లేదు. నెక్స్ట్ ఇయర్ కి సపరేట్ చేసి స్ప్రింకర్లు అనేది హైట్ లేపుదాం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ డ్రాగన్ స్టార్ట్ చేసిన కాడ నుంచి స్టార్టింగ్ లో భయపడుతూ అరే వస్తుందా రాదా కొంత సందేహం అయితే ఉంటది. అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఎలాంటి ధైర్యం వచ్చింది మీకు? ఇప్పటిదాకా నాకు తెలిసి 6 కటింగ్ 14 టన్నులు దాటేసింది అన్న. 6 కటింగ్లకే 14 టన్నులు 2 ఎకరాల మీద వచ్చినాయి. ఓకే. ఇప్పుడు ఎకరానికి ఒక 14 టన్నులు అయినా కూడా ఇంకా 3 months ఉంది, 2 months 2.5 ఉంది. 15 రోజుకు కటింగ్, 15 డేస్కు కటింగ్. ఆ కటింగ్ లో టన్ అయినా కూడా 15 డేస్కో కటింగ్, ఇంకా 3 కటింగ్లు పడుతుంది. నాకు తెలిసి ఇయర్కి వచ్చేసి 10 కటింగ్స్ యావరేజ్ అనుకున్నా. కటింగ్ వచ్చేసి 1.5 టన్ అయినా కూడా 15 టన్నులు అవుతాయి అన్న. యావరేజ్ 15 టన్నులు అనుకున్నా. టన్ వచ్చేసి 100 రూపాయలు 120 వెళ్ళినా కూడా 15 లక్షలే కదన్న. అంతకన్నా చిన్నది అయితే ఏదన్నా ఉందంటే ఇంకా నాకు తెలిసి ఇదే అనుకున్నాను నేనైతే. నీకు ఈ 2 ఎకరాల మీద పెట్టుబడి ఎంత అయింది? వచ్చేసింది అన్న 8 లక్షల దాకా వచ్చింది. 8 లక్షల పోల్స్ కి, వైర్లకి, రాడ్లకి మొత్తం. అది సెకండ్ ఇయర్ లో వెళ్ళిపోయిందా? సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లో రాలేదు. సెకండ్ ఇయర్ లో మొత్తం వెళ్ళిపోయింది. 9.5 టన్నులు అయింది. ఎకరానికి వచ్చేసి 9.5 టన్నులు అయింది. 2 ఎకరాలు కలిసి 17 టన్నులు దాటింది. అంటే ఈడిచ్చింది కాగానే బయట పంపించినది. ఈ ఇయర్ వచ్చేసి నాకు తెలిసి 14 టన్నుల పైన అనుకున్నా ఎకరానికి.
14 టన్నుల పైన అనుకున్నారు ఎకరానికి. అంటే 2 ఎకరాల మీద 28 27 టన్నులు 28 టన్నులు కావాలి నుంచి 28 కంపల్సరీ అవుతాయి. సరే టన్నులు ఫ్రూట్స్ పక్కన పెడితే ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఎక్కడ చూసినా ఫ్రూట్స్ ఉన్నాయి. మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారు? మార్కెటింగ్ లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మార్కెటింగ్ నేను ఆర్గానిక్ తో చేస్తాను. నా ఫ్రూట్ కి డిమాండ్ ఎక్కువ. ఆర్గానిక్ కెమికల్స్ ఏం లేదు, ఓన్లీ పేడ ఎరువు, జీవామృతం, గోవామృతం, అది తప్ప వేరేది నేనేది వేరే కెమికల్ షాప్ కి అయితే మీరు వెళ్ళారు. కెమికల్ లేదు, వాడితే కెమికల్ ఒక మచ్చకి ఎక్కడన్నా లైట్ వస్తే ఇది ఇప్పటివైతే మచ్చకు వాడిన. ఎప్పుడంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు మచ్చకి సాప్ మాత్రమే కొట్టినా. అంతకుమించి అయితే నేను ఏం ఫర్టిలైజర్ వాడిన. దీనికి ఇంచకుండా కింద పేడేరు వేస్తాను. ఎకరానికి ఒక 3 ట్రక్కుల దాకా. ఒక ఎకరానికి 3 ట్రక్కుల దాకా 6 నెలలకు ఒకసారి ఇస్తుంటా పేడేరు. ఇప్పుడు నీకు మార్కెటింగ్ అంటే ఎక్కడ చేసుకుంటారు మార్కెటింగ్ మీరు? ఎందుకంటే మీ ఏరియాలో డ్రాగన్ ఫ్రూట్ ఎవరు ఇలా చుట్టుపక్కల మేము కనుక్కుంటే, ఇప్పుడు మీరు ఒక్కరు కాబట్టి మీరు మార్కెటింగ్ ఎక్కడ చేసుకుంటున్నారు మీరు? నా ఫ్రూట్ వచ్చేసి ఎవరు ఎక్కువ అంటే వాళ్ళకి ఇచ్చేస్తాను. నా లోకల్లో ఎక్కువ వెళ్తాది, గుంటకల్లో ఏరియాలో ఎక్కువ వెళ్తాయి. అయితే వ్యాపారస్తులు మీకు కాల్ చేసి ఫ్రూట్స్ తీసుకెళ్ళుకుంటారు. ఏదైతే ఈ మార్కెటింగ్ విషయంలో అయితే మీరు ఇబ్బంది పడింది లేదు. ముందుగానే ఆర్డర్లు వస్తున్నాయి కాయలకి? ముందుగానే ఆర్డర్స్ అంటే మాకు ఇన్ని టన్నులు కావాలి, ఇన్ని కిలోలు కావాలి అని. కిలోలు లెక్క లేదన్నా, టన్నుకి యావరేజ్ తక్కువ. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ కొంతమంది మాకు 1 టన్ను ఫ్రూట్స్ కావాలి, 2 టన్నుల ఫ్రూట్స్ కావాలంటే మీ నెంబర్ కి ఫోన్ చేసి చెప్తే కటింగ్ అప్పుడు చెప్తారా వాళ్ళకి? ముందుగానే 3 days ముందు ఫోన్ చేస్తాను. ఫ్రూట్ కావాలా మీకు, ఎట్లా ఏ విధంగా కావాలి, టన్ను కావాలా, 2 టన్నులు కావాలా, 3 టన్నులు కావాలంటే వాళ్ళకి నచ్చినంత. టన్ను కావాలంటే టన్ను, 2 టన్నులు కావాలంటే 2 టన్నులు, 3 టన్నులు కావాలంటే 3 టన్నులు, ఎంత అంటే అంత. ఓకే. యావరేజ్ గా కటింగ్ 15 days ఒకసారి చేస్తారన్నారు కదా, ఎన్ని టన్నులు వస్తాయి 2 ఎకరాల మీద? అంటే 15 days అంటే వర్షాలు పడినప్పుడు 15 days వస్తా అన్న. మళ్ళా వీడియోలో తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది. చెప్పర్లేదు. 15 days అంటే కంటిన్యూ వర్షాలు పడితే 15 days ఒకసారి వస్తుంది. ఇప్పుడు గ్యాప్ పెట్టిందంటే అది 15 days కి రాదు. అందుకే 15 days వస్తుంది, 15 days కి వస్తుంది అని పొరపాటున అనుకోకూడదు. వర్షాలు పడితే 15 days కి ఒకసారి కటింగ్ ఉంటుంది. వర్షాలు లేకుంటే 25 days నెలగానే పడుతుంది. ఓకే. ఇప్పుడు యావరేజ్ గా ఒక కాయ సైజ్ ఎంత, కిలోకి ఎన్ని కాయలు వస్తున్నాయి మీ తోటలో? కిలోకు 2 వచ్చేటివి ఎక్కువ ఉంటాయి. కిలోకి 2 వచ్చే కాయలు ఎక్కువ ఉన్నాయి. ½ kg ఉంటుంది సైజ్. దీన్ని 350 ఫైన్ ఉంటుంది. అబో కేజీకి 3 లేకపోతే 2. నేను ఆల్రెడీ కాయ కూడా తిన్నాను. స్వీట్నెస్ అయితే చాలా బాగుంది, తక్కువ ఉండదు. స్వీట్నెస్ చాలా బాగుంది. నేను తిన్నాను, పర్సనల్ తిన్నాను. మళ్ళీ ఇంకోసారి మీకు కాయ కట్ చేసి కూడా చూపిస్తాను. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఇక వీటికి మీరు ఈ 3 సంవత్సరాల్లో గమనించి ఎలాంటి వ్యాధులు ఎదుర్కొన్నారు? ఈ మొక్కలకి ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి? దీనికి వచ్చేది ఒకటేనా, చీమలు. ఫ్రూట్స్ వచ్చినప్పుడు, ఫ్లవర్ వచ్చినప్పుడు వస్తాయి, ఫ్రూట్ ఉన్నప్పుడు వస్తాయి. ఆ చీమలు ఏం పెద్దగా ఎఫెక్ట్, డ్యామేజ్ ఏం చేయవా కాయల్ని? దానికి వేప నూనె అయితే సరిపోతుంది. వేప నూనె ఎలా స్ప్రే చేస్తారా? స్ప్రేయింగ్, వాటర్ లో కలిపి స్ప్రేయింగ్ చేస్తారు. అంతకుమించి అది ఎదురాదు. వస్తే మచ్చ వస్తుంది. అది వర్షాలు ఎక్కువ పడినప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. కానీ ఎక్కడే మచ్చలు కనపడలే. పొలం అయితే మీరు చూసుకోవచ్చు, మీరు వీడియోలో విజువల్స్ లో చూడొచ్చు. పోలుగు మధ్యలో ఈ గ్యాప్లో ఏదైతుందో అసలు కలుపు అనేది లేకుండా ఒక కలుపు మిషన్ కూడా వాడుతున్నారు. చాలా అంటే చాలా నీట్గా ఉంచుతారు. మేము వచ్చిన మొదటిసారి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అంతే నీట్గా ఉంది, ఇప్పుడు అంతే నీట్గా ఉంది. ఇకపోతే ఈ గడ్డి సమస్యను ఇంకా మిషన్ తోనే మీరు తీసుకుంటారు, కూలీలతో? ఇక్కడ లేబర్ ని పెట్టి తీపిస్తాను. ఏది ఈ గట్టులా పోసిన దగ్గర, పొదల దగ్గర లేబర్ ని పెట్టి తీపిస్తా. 20 days కోసారి, 25 days కోసారి కంపల్సరీ పీకిస్తా. ఎందుకంటే అక్కడ దాకా రూట్లు వెళ్ళి ఉంటాయి. 1 feet 1.5 feet ఇటు సైడ్, 1.5 feet అటు సైడ్. ఓకే. అక్కడ దాకా తీస్తా. ఓకే. కలుపు ఇటు సైడ్ అంతా మిషన్ కొట్టేస్తాం మధ్యలో, కల్టివేటర్ మిషన్ చిన్నది. ఓకే. ఇప్పుడు మామూలుగా కొంతమంది డ్రాగన్ రైతులు కావచ్చు, కొంతమంది సాధారణంగా అడిగేది ఏంటంటే ఈ ఏరుల దగ్గర కుళ్ళిపోతున్నాయి కొన్ని మొక్కలు అంటున్నారు. మీకు అలాంటిది? అది మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది అన్న. మేనేజ్మెంట్ బట్టి, వాటర్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే వాళ్ళు చూసుకునే విధానం బట్టి ఆ విధంగా మొక్కలు చనిపోతాయి. కానీ మన దాంట్లో అయితే ఎక్కడేమో ఒక్క మొక్క కూడా చనిపోలేదు. ఓకే. ఈ ఇయర్ ఏమైనా మొక్కలు ఇచ్చారా రైతులకి? ఇయర్ ఇచ్చారా? December, January, February ఇచ్చా. పోయినసారి December, January, February ఇచ్చా. ఇప్పుడైతే మొక్కలు లేవు ప్రెసెంట్ గా. మళ్ళీ November నుండి మొక్కల సీజన్ స్టార్ట్ అవుతుంది. November నుంచి అయితే మొక్కలు అయితే అవైలబుల్ గా ఉంటాయి మీ దగ్గర. మీకు ముందుగానే కాల్ చేసి, ఫ్రూట్ సీజన్, ఫ్రూట్ అంతా ఉంది చోటంతా. మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడంటే మొక్కలు November లో ఉంటాయి అన్న మొక్కలు. ఇప్పుడు మీ దగ్గర తీసుకెళ్లిన మొక్క ఏ నెలలో మంచిగా పెరుగుతుంది?
ఇది డ్రాగన్ అనేది ఏ నెలలోనైనా పెరుగుతుంది అన్న. రాయి మీద పెట్టినా పెరుగుతుంది. ఒకటి ఓపెన్ గా చెప్తున్నా, రాయి మీద పెట్టినా పెరుగుతుంది. దీనికి వేరు ఇది గాల్లో తీసుకుంటా అన్న. ఫుడ్ అనేది ఓపెన్ గా ఉన్నా తీసేసి ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతం వాళ్ళు ఇవి పెట్టుకుంటే మంచిది నీ వెరైటీ, ఎందుకంటే ఎండ తట్టుకుంటది. ఇక్కడ మీ దగ్గర ఎంత ఉంటది సాధారణంగా ఎండ? మాది కర్నూలు డిస్టిక్ అన్న, మీకు తెలుకోకునేది ఏముంది. 49 వచ్చింది పోయినసారి. బీభత్సంగా ఉంటాయి ఈడ, వాటర్ కంటెంట్ తక్కువ, ఎక్కడ చూసినా పొలాలు. అవును, అంటే మామూలుగా ఖరీఫే, రబీలో ఏముండదు. ఎంత ఉన్నా కూడా వర్షాకాలం ఒకటే పంట. ఇక్కడ ఎండాకాలం ఎడారి ఉన్నట్లే ఉంటది, వాటర్ లేదు. బోర్లు వేసిన 1200 1300 ఫీట్లు వెళ్ళిపోవాల. అంత పోయినా కూడా వాటర్ పడతాయని గ్యారంటీ ఏంది లేదు. అదే అంత ఎండలో కూడా తట్టుకుంటుంది ఈ మొక్క. ఇప్పుడు మీరు ఈ టెల్లిస్ విధానం ఉంది కదా, టెల్లిస్ విధానం గురించి ఏం చెప్తారు? ఎలా ఉంది టెల్లిస్ విధానం? నేను ఎవరినన్నా కానీ కొత్తగా నాటుకునే రైతులు, నేను మొక్కలకి ఇచ్చే రైతులు ప్రతి ఒక్కరిని ట్రైలిస్ లోనే నాటించిన. సిస్టమ్ నాటితే అంతగా రాదు పంట. అంటే యావరేజ్ అంటే 3-4 టన్నుల కొద్ది ఎక్కువ రాదు. ఈ ట్రైలీస్ లో అయితే ఈ మొక్కలు ఎక్కువ పడతాయి. మనం 3 ఎకరాల్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎకరాల్లోనే పెడతాం. పోల్స్ ఖర్చు తగ్గుతుంది, పోల్స్ ఖర్చు తగ్గుతుంది, రింగ్ ఖర్చు తగ్గుతుంది, మొక్కల కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అంతే దిగుబడి 3 ఎకరాల్లో పెట్టిన పెట్టుబడి ఎకరంలోనే వస్తుంది. ఇప్పుడు 3 ఎకరాలు ల్యాండ్ వేస్ట్ కదా, ఇది 1 ఎకరాలో వస్తుంది. 3 ఎకరాల్లో పండే పంట ఫ్యూచర్ బాగుంటది అన్నమాట. దీనికి గాలి వెళ్తారు, ప్రతి ఒక్క మట్ట కాస్తుంది, ప్రతి ఒక్క కొమ్ము కాస్తుంది. ఆ రింగులో ఏమైతాయంటే కింద కాయవు, పైన ఒకటి కాస్తాయి. దానికి దీనికి డిఫరెంట్ అంతే అన్న. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ కి తీసుకున్నాం అనుకోండి, ఈ కాయలు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా అంతే ఉన్నాయి. వీటి వల్ల ఈ కొమ్మ ఎరగడం కానీ, లేకపోతే ఆ వైర్కి ఏమన్నా డ్యామేజ్ అవడం కానీ ఉంటుంది అంటే? లేదన్న, ఏం కాదు. వైర్ హెవీ వైర్, అదే టాటా వైర్. 15 years వ్యారంటీ ఉంటుంది. 15 years ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కొమ్మ చూస్తే 3 కాయలు వచ్చినాయి, ఓకేనా? ఇంకా సైజు రావాలి ఇవి ఇంకా, ఓకేనా? సైజ్ అంటే 3 ఒకటేసారి వచ్చినాయి కాబట్టి సైజ్ రాలేదన్న. 3 వచ్చింది అనుకుంటే ఇవి ఇంకా పండలేదుగా, ఇది ఒక్కటే పండి, ఈ 2 రావాలి. 350 అంతే. అంతేనా? ఇప్పుడు ఈ 3 రావడం వల్ల ఈ బరువుకి, ఈ స్టెమ్కి ఏం కాదా? ఏమి కాదన్న, ఏం కాదు, ఏమి కాదు. బరువు రావడం వల్ల అయితే ఒక్క స్టెమ్కి 2-3 అయితే ఫుల్ గా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసినా 2 వచ్చినాయి, అక్కడ చూసినా 2 వచ్చినాయి, అక్కడ చూసినా 2 ఉన్నాయి. ఇలా వస్తూనే ఉంటాయి, వస్తున్నాయి. అయితే బరువు ప్రాబ్లం అయితే మొక్క మట్ట గిరిగేది ఉండే. మనం ఎంచేపు కట్టర్తో కట్ చేస్తే తప్ప ఈ మట్ట ఇరగదు. ఇప్పుడు ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారు పోల్కి? పోల్కి 8 అన్న, సాల్కి 10. ఇటు 10, అటు 8 పెట్టుకున్నారు. ఇప్పుడు 8 పెట్టుకున్నారు కదా, ఈ 8లో ఎన్ని మొక్కలు నాటారు? 8లో 12 మొక్కలు నాటినా. ఓకే, 12 మొక్కలు. 8లో 12 మొక్కలు పడతాయి అంటే అటు 2, అటు 1, ఇటు 1 అలానా? లేదన్న, సింగిల్ లైన్ ఒక పుల్ల జిగ్జాగ్ టైప్ లో అంటే అన్న. సింగిల్ లైన్ నాటారా? సింగిల్ జిగ్జాగ్ టైప్ నాటితే దాంట్లో కలుపు తీయడానికి ఇబ్బంది అన్న. లేబర్ జిగ్జాగ్ నాటొద్దు. జిగ్జాగ్ నాటితే చెయ్యి పెట్టి అందుకోలేరు, ప్రతి ఒక్క మట్టకు ముళ్ళలు ఉంటాయి. దాంట్లో జిగ్జాగ్ లో నాటితే చాలా రిస్క్ ఎక్కువ. కలుపు తీయడానికి చెయ్యిలు పోవు లోగాకి, కొమ్మలు వస్తుంటాయి కింద, అప్పుడప్పుడు కట్ చేస్తుండాల. కలుపుకి ఇబ్బంది అని సింగిల్ లైన్ పెట్టినా, జిగ్జాగ్ లో పెట్టినా. చాలా మంది అడుగుతారు జిగ్జాగ్ లో పెట్టుకోవాలి. జిగ్జాగ్ వద్దంటారా? వద్దండి. జిగ్జాగ్ లో ఫ్యూచర్ లో కూలోళ్ళు ఒక్కసారి వచ్చిన వాళ్ళు రారు. దీన్ని ముళ్ళు గుచ్చుకుంటేనే అబ్బా మేము రామప్పు అంటారు. ఎందుకంటే ఇప్పుడు లేబర్ దొరికే చాలా కష్టం. అందుకు సింగిల్ లైనే బెటర్ అనుకున్నాను, సింగిల్ లైన్ నాటేసిన. ఇప్పుడు వాటికి ఏవైతే మన కర్రలు పెట్టారు చూసారా, వాటికి సపోర్ట్ గా అవి ఏ కర్రలు? అవి మామూలు ఏ కర్రలైనా సరిపోతుంది. మొక్క చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎక్కేదాని వరకు అంతేనా? అంతే అవసరం. ఇక ఫ్యూచర్ లో ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు అవసరం లేదా? అది ఇంకా దాని పైకి వచ్చేసిన తర్వాత, వైర్ల పైనకి వచ్చేసిన తర్వాత బ్రాంచెస్ పగిలిపోతాయి. ఆటోమేటిక్ చెట్టు అనేది దాని బరువు దానే మోసుకుంటాయి. ఆ వైర్లు మోస్తాయి బరువు. కర్ర అవసరం లేదు. ఇంకా కర్ర పైకి వచ్చేంత వరకు కర్ర సపోర్ట్. ఆ సపోర్ట్ ఉంటే రూట్స్ వస్తాయి కర్రకి. కర్రకు చుట్టుకుంటాయి రూట్స్. ఆ రూట్స్ చుట్టుకొని అట్లా పైకి వెళ్ళిపోతుంది అనమాట బ్రాంచ్. అందుకోసం ఆ కర్ర, అంతేగాని తర్వాత అంటే నేనేమనుకున్నానంటే ఇక అది ఇరిగేటట్టు ఉంది కదా అనుకున్నా, కానీ మొక్క అయితే సెట్ అయిపోయింది. వచ్చేసి వైర్ల మీద వాలినప్పుడు వైర్ ఏమొస్తుంది బరువు అంతా, కర్ర ఏం పోయేదు. ఇకపోతే ముఖ్యంగా వీటికి మీరు ఏవైతే వేస్తున్నారు ఎరువులు, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి లేకపోతే 6 months ఒకసారి ప్యాడేరు కంటిన్యూ చేస్తాను. ఎకరానికి ఎన్ని వేస్తారు? 3.5-4 ట్రక్కులు వేస్తాను. 3.5-4 ట్రక్కులు ఒక ఎకరానికి వేస్తారు. 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా. జూన్ లో ఒకసారి ఇస్తాను,
మళ్ళీ మేలో ఒకసారి జనవరిలో ఇస్తాం. జనవరిలో 6 నెలలకి వేసుకుంటారు. జనవరిలో ఒకసారి, జూన్లో ఒకసారి వేస్తాం. జనవరిలో ఒకసారి, జూన్లో ఒకసారి వేస్తారు. ఇంకా తర్వాత ఇంకెలాంటి బలాన్ని అందిస్తారు వాటికి? జనవరిలో వేసేది ఏంటికి వేస్తానంటే జనవరిలో మొత్తం ఫ్రూటింగ్ చేస్తా కొమ్మలు. నవంబర్లో ఫ్రూటింగ్ అయిపోతుంది. 1.5 మంత్ గ్యాప్ పెడతాం మొక్కల్ని. పెట్టిన తర్వాత మొక్కలు పెరగాలంటే మనం దానికి పెట్టాల్సిందే ఫుడ్ కంపల్సరీ. అందు గురించి జనవరిలో ఇస్తాం. జనవరిలో ఇస్తాం, మార్చి కల్లా ఫుల్ హెవీగా వచ్చేస్తాయి బ్రాంచెస్. ఓకే, అప్పుడు ఫుడ్ ఫుల్ పెడితే ఫ్రూట్స్ రావు, బ్రాంచెస్ బాగా బలంగా వస్తాయి. మళ్ళీ మేలో అయిన తర్వాత జూన్లో ఏం వేస్తానంటే జూన్లో ఫ్రూట్ కోసం వేస్తా. కంపల్సరీ ఫ్రూట్ సైజ్ రావాలంటే జూన్లో కంపల్సరీ 3-4 ట్రక్లు వేస్తా. అప్పుడు ఆ ఫ్రూట్ అనేది బలంగా వస్తుంది. కంపల్సరీ 6 మంత్కి ఒకసారి పేడేరు కంపల్సరీ వేస్తా. ఇంకెలాంటి బలాన్ని ఇస్తారు? ఇంకా అంతకి మించి అంటే ఇంకా మామూలు మధ్యలో వేస్తుంటాం, కోడిపెంట అట్లాంటివి వేస్తుంటాం. ఓకే, మధ్యలో కొంచెం వేస్తూ ఉంటారు అంతే. ఆవులు ఎరువు మటుకు కంపల్సరీ 6 మంత్కి ఒకసారి వేస్తాను. మధ్యలో కోడిపెంట ఇట్లాంటివి వేస్తుంటా. ఈ వాటర్ విషయంలో చెక్క వేస్తారా? గాని చెక్క అట్లాంటివి వేస్తుంటాం. అవి ఎంత వేస్తారు ఎకరానికి? అది ఎకరానికి వచ్చేసి 50 బస్తాలు వేస్తామన్నా. 50 బస్తాలు. ఓకే, వేప చెక్క కానీ అట్లా వేస్తాను. ఓ నెల గ్యాప్ ఇచ్చి వేస్తుంటాం. ఈ వాటర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకో? వాటర్ వచ్చేసి ఇప్పుడు 2 days 1 hour ఇస్తాను. ఫ్రూట్ సీజన్ కాబట్టి సమ్మర్లో అయితే తక్కువ చూసుకొని పెడతా. 2 days కు 1 hour ఇస్తారు డ్రిప్ ద్వారా. డ్రిప్ ద్వారా 1 hour ఇస్తారు, ఆపేస్తాయి. సమ్మర్ లో తక్కువ ఇవ్వాలంటారు? సమ్మర్ లో తక్కువ ఇస్తాను వాటర్. 4 days ఒకసారి అట్లా 4 days ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటారు. ఓకే, ఇక కటింగ్ విషయంలో ఈ రోజు కటింగ్ చేసే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ ఈ రోజు వెళ్ళిపోతాయి మార్కెట్కి? ఈరోజు పోతాయన్న మధ్యాహ్నం కల్లా మార్కెట్కి వెళ్ళిపోతాయి. ఇక మార్కెటింగ్ విషయంలో అయితే మీకైతే ఇబ్బంది లేదు. ఈరోజు ధర ఎంత ఉంది మీకు మార్కెట్లో? ధర వచ్చేసి ఇప్పుడు అందరిది ఒకటేసారి వచ్చినప్పుడు ఫ్రూట్ అనేది డిమాండ్ తగ్గుతుంది అన్న. ఈ రోజు వచ్చేసి 130-140 నడుస్తుంది. ఈరోజు 130-140 నడుస్తుంది. ఓకే, తక్కువ ధర పలికింది అన్నప్పుడు ఎంత నడిచింది? 10 days కింద ఒకసారి వచ్చేసి 220 పోయిందన్న. హై అప్పుడు నాకు 10 బాక్సుల దాకా ఉన్నాయి. 200 పోయింది. ఓకే, నేనంటే తక్కువ ఎంత పోయింది? తక్కువ పోదన్న. హై అంటే 200, తక్కువ అంటే 100కి ఇప్పుడు 80 వరకు పోయిందన్న. 80 వరకు పోయిందా? అప్పుడు అందరు ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ లో June, Julyలో 80 వరకు పోయింది. అందుకే జనాలు కొంతమంది ఎదబడతారు ఫ్రూట్ ఇది ఇంత డిమాండ్ తగ్గింది అన్నట్లు. కానీ నాకు తెలిసి 100కి అయితే తగ్గదన్న. అంటే మామూలుగా అందరూ ఏమంటున్నారంటే మార్కెట్లో ఈ ఫ్రూట్కి డిమాండ్ తగ్గింది, రేట్లు లేవు, కొనేటోళ్ళు లేరు అనేసి చాలా వరకు మనం ఈ డ్రాగన్ గురించి ఏ వీడియో పెట్టినా దానికైతే కామెంట్స్ అది అంటే బయట కూడా ఇదే దాన్ని ప్రచారం చేస్తున్నారు. అంటే కొత్త రైతులు రావద్దు అవసరం లేదన్నా, లేకపోతే ఏంటి వస్తే ప్రమాదం జరిగిద్ది మార్కెటింగ్ లేదన్నా, లేకపోతే రావచ్చు అంటారు? మీ ఉద్దేశంలో మీరేం చెప్తారు, మీ ఎక్స్పీరియన్స్? అన్న ఇప్పుడు యాక్చువల్గా నేను ఒకటి చెప్తా శాంపుల్. ఇప్పుడు టమోటా కర్రలకి వేస్తారన్న, ఎకరానికి వచ్చేసి 1,00,000 దాకా ఖర్చు వస్తుంది టమోటా. అది బాక్స్ వచ్చేసి 80 రూపాయలు పోతుంది. ఏం మిగులుతుంది అన్న? అది 3 నెలలు ఉండే పంట, ఇది 13 years ఉండే పంట. అది బాగంటే 100 days ఉంటుంది, ఇది 30 years ఉంటుంది. దానికి దీనికి డిఫరెంట్ ఏముందన్న అంటే ఇప్పుడు జనాలు ఎకరాలు టమోటాలు వేసి పండిస్తారు. అవునా? ఎప్పుడో ఒకసారి వస్తుంది రేటు టమోటా, ఎప్పుడో ఒకసారి. అది 6 నెలలు ఎప్పుడు వస్తుంది? May, June, Julyలో వస్తుంది. అది కూడా 4-5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. టమాటాలు అమ్మి కోటేశ్వరులు మనం వింటూ ఉంటాం. అది కూడా ఒక్క May, June, Julyలో వస్తుంది అంతే. అంతకు మించి అయితే మిగతా టైంలో రాదు. దాన్ని మానేసినారా వేసేది? దాని మొక్కలు అమ్ముకోవడానికి లేదు. కాదు ఇప్పుడు టమాటా పండించే వాళ్ళు మానేసినారా? రేట్ డౌన్ అయ్యలేదు మళ్ళీ. అట్లా ఏదైనా కానీ అంతేనా, కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. అవన్నీ కామర్స్ మామూలు వచ్చేది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు రావచ్చు అంటారు ఈ డ్రాగన్ ఫ్రూట్ పెంపకంలోకి? వాళ్ళకి నచ్చితే రావచ్చు అన్న, నచ్చకపోతే రాకున్నా పర్వాలేదు. ఓకే, ఓపెన్ అట్లయితే ఓన్ గా చేసుకోవాలనే తపన ఉండాలంటారు అంతే. మొదటగా వాళ్ళు మొదలు పెట్టాలంటే తెలిసి ఇప్పుడు ఎకరానికి 1 yearకి వచ్చేసి 1,00,000 పెడతాం టమాటాకి. అట్లా 10 సంవత్సరాలు పెట్టినామంటే నాకు 10 లక్షలు వస్తుందని కాన్ఫిడెంట్ ఉంటుంది కంపల్సరీ. టమాటా పెట్టేవాళ్ళు చెప్పలేము. ఇది నువ్వు 10 లక్షలు పెడతావు ఎకరానికి, 10 లక్షలు 8 నుంచి 10 లక్షలు అనుకో, 8 నుండి 10 లక్షలు అనుకో. ఇది 30 years వరకు ఉంటది కదా. ఒకసారి కాకపోయినా ఒకసారి రేట్ రాదా దీనికి? ఓకే, కామన్ గా రాదా?
ఒకసారి కాకపోయినా ఒకసారి వచ్చేస్తా అన్న. నాకు తెలిసి ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ని ఈ రోజు కూడా ఇతర దేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసి తెచ్చుకుంటున్నాం. అక్కడ నుంచి కాయలు మనం ఇక్కడ తెచ్చుకుంటున్నాము. ఈ మన కాయలకి డిమాండ్ ఈ రోజు రాజు చెప్తుంది ఏంటంటే ఈ రోజు 130 నుంచి 140 దాకా రేట్ ఉందంటున్నారు. 1 కిలో వచ్చేసి అదే రైతు రేటు. మన మట్టి బంగారం అన్న. మన మట్టిలో పండే అంత టేస్ట్ ఎక్కడ మన వాడల్లో లేదు. ఓకే, వాడల్లో లేదు ఎక్కడ. ఓకే, మన మట్టే బంగారము. మన మట్టిలో పుట్టిన ఫ్రూట్ కి ఆ ఫ్రూట్ కి చాలా డిఫరెంట్ అన్న. ఓకే, టేస్ట్ అనేది మన ఇండియాలో పుట్టిన దానికి బయట దేశాల్లో టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న. ఓకే, మీ దగ్గర నుంచి మొక్కలు తీసుకెళ్లిన రైతుల యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అంటే నీ దగ్గర నుంచి తీసుకెళ్ళాము మాకు ఇలా జరిగిందని. జనవరిలో మొక్కలు ఇచ్చిన అన్న. ఆల్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అయింది వాళ్ళు లైట్ గా, అంటే ట్రయల్ క్రాప్ కింద. ట్రయల్ క్రాప్ జనవరిలో ఇచ్చిన. నేను వచ్చేసి రాజమండ్రి ఏరియాకి ఇచ్చిన. రాజమండ్రి అంటే ఫస్ట్ వాళ్ళే మొక్కలు నా దగ్గర తీసుకుంది. వాళ్ళు ఆల్రెడీ ఫ్రూట్ స్టార్ట్ అయినాయి. ఓకే, జనవరిలో తీసుకెళ్ళినారు మొక్కలు పెట్టినాక. నర్సరీ పెట్టిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయినాయి. చిత్తూరులో ఇచ్చిన, చిత్తూరు వాళ్ళు స్టార్ట్ అయినాయి. అంతే. ఓకే, అయితే మీరు ఇప్పుడు అంటే చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే ఒక మొక్కలు ఒక 10 రూపాయలు 5 రూపాయలు తక్కువకి వస్తున్నాయి అనేసి వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఆ మొక్క తెచ్చుకొని పెట్టుకున్నాక అది 1 year అయినా రావట్లే. అప్పుడు వాళ్ళు అసహనం పెరుగుతారు. ఇంత ఇన్వెస్ట్ చేశాక మాకు ఎందుకు రావట్లేదు అనేసి అదొక బాధ ఉంటుంది. వాళ్ళ మేనేజ్మెంట్ అన్నది ఒకటి చెప్తా, మొక్క ఏదైనా ఒకటే. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వేసిన 1 year లోనే వాటి నుంచి స్టెమ్ కట్ చేసేసి మొక్కల కింద ఇచ్చేస్తున్నారు. మామూలుగా అయితే మెచ్యూరిటీ ఉన్న మొక్కలు తీసుకుంటేనే కాయలు. ఇప్పుడు ఈ మొక్క ఉంది, దీనికి ఇన్ని కాయలు వచ్చినాయి. ఈ స్టెమ్ తీసుకొని పెడితే మీరు అన్నట్టు వాళ్ళకి ఇచ్చారు చూసారా, జనవరిలో ఇస్తే ఇది 7వ నెల 8వ నెల 9వ నెల వచ్చింది. 9వ నెలకి కాయలు వచ్చినాయి. అదే విధంగా ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి మొక్కలు ఇస్తారు? నేను మొత్తం ఫ్రూట్ వచ్చినట్టుగా కట్ చేస్తాను. ఫ్రూట్ రాని కట్ చేసి కింద పారేసిన ఆల్రెడీ. చూసా, కొన్ని దగ్గర చూసా. మొత్తం పక్కా తీసేస్తాం. ఫ్రూట్ వచ్చినట్టు యావరేజ్ నాకు తెలిసి 95% మొత్తం ఫ్రూట్ వచ్చేసింటాయి. ఫ్రూట్ వచ్చేసినాయి. ఎందుకంటే మీ దగ్గర తీసుకుంటే ధైర్యంగా తీసుకోవచ్చు అనమాట. అది వాళ్ళు ఓపెన్ అన్న, చెప్పలేదు. నా దగ్గరే తీసుకోవాలి. అదేలే, మీ దగ్గర తీసుకెళ్లిన రైతులు అయితే ఇప్పటికైతే రాజు దగ్గర తీసుకెళ్లిన వాళ్ళైతే మంచిగా ట్రయల్ క్రాప్ అయితే వచ్చింది అంటున్నారు. రాజు దగ్గర ఉన్న వెరైటీ వచ్చేసిందంటే ఎంత ఎండ ఉన్నా కానీ తట్టుకుంటది. ఎందుకంటే ఈ ఏరియాలో అగ్రహారం ఇది కర్నూలు జిల్లా కింద వస్తుంది. కర్నూలు జిల్లానే కదా, కర్నూలు జిల్లా కింద వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎండలు ఎక్కువ ఉంటాయి, వాటర్ కూడా తక్కువ. అసలు ఇక్కడ వేసి దాదాపు ఈ చుట్టుపక్కల కన్నా చూస్తే రాజుదే డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళందరికీ అన్ని శనగ కావచ్చు, కంది కావచ్చు, ఇలాంటి జొన్నలు కావచ్చు ఈ క్రాప్లో వేస్తున్నారు. రాజు మాత్రం ధైర్యం చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే మొదలుపెట్టి 3 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇకపోతే ఫైనల్గా రాజు ఏం చెప్తారు మీ డ్రాగన్ ఫ్రూట్ గురించి? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? డ్రాగన్ ఫ్రూట్ వేసుకునేది మంచిదే, కానీ దాన్ని వేసుకున్నాం కదా అని ఎక్కడో వదిలేసి ఉండకూడదు. దాని మీద శ్రద్ధ పెట్టి చేయలేదు అని చేస్తే, దాని మీద శ్రద్ధ పెట్టి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా అది మటుకు 100% పక్కా. నాటేసినాం కదా అని వదిలేసి దాంట్లో గిడ్డి పెంచి అది పెంచి ఇది పెంచి చేస్తే కొత్తగా నాటే రైతులు 1 year అయినా రాలేదు, 2 years అయినా రాదు, 3 years అయినా రాదు. జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త తీసుకొని చేసుకుంటే ఫస్ట్ మనం వస్తుంది కంపల్సరీ. అది ఎడారి మొక్క కదా అని ఊనే నాటేసి దాన్ని ఎక్కడో వదిలేసి మనం ఎక్కడో చేస్తే రాదు, సక్సెస్ కాలేదు. ఫ్లవరింగ్ డ్రాప్ అయ్యేది ఏదో సమస్య. దానికి పెట్టే ఫుడ్ సరైన రీతిలో వేయాలి. ఫుడ్ అనేది అంటే మామూలుగా న్యాచురల్ గా చేసుకుంటే ఈ విధంగా ఉంటది. కొంతమంది కెమికల్స్ వాడతారు, కెమికల్స్ వల్ల కానీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ రోజులు ఉండాలి. తీసుకోదన్న, కెమికల్ ఇచ్చినా తీసుకోదు ఈ మొక్క. అంత బిరిగ్గా రిజల్ట్ వచ్చేకి ఇదేం బీర కాదు, కాకర కాదు. ఓపెన్ గా చెప్తున్నా, బీర కాకర కూడా పండిస్తా కెమికల్ పరంగా. అదైతే తొందరగా తీగలాగేస్తాయి, తొందరగా వచ్చేస్తాయి. బీరకాయలు కాకరకాయలు తొందరగా 100 days లో పక్కా అయిపోతుంది. 40 days నుండి స్టార్ట్ అవుతుంది, 100 days లో పక్కా అయిపోతుంది. ఇదంతా స్పీడ్ కాదు, నువ్వు ఎంత కెమికల్ ఇచ్చినా తీసుకోదు, వేస్ట్. అవన్నీ డబ్బులు బొక్క. ఏం చెప్పున్నా న్యాచురల్ గానే చేస్తేనే ఇది ఏం చెప్పున్నా వచ్చేది ఫుడ్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ. అయితే పెట్టు అయితే చూశారు కదండి, రాజు గారితో తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకున్నారు. ఫైనల్గా ఏం చెప్తున్నారంటే దూరం నుంచి చూసి కాయ బాగుంది, డ్రాగన్ ఫ్రూట్ రేటు బాగుంది, తింటే తీయగుంది అనేసి రావద్దు. అదే కాయనిచ్చిన స్టెమ్కి ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు కూడా గుచ్చుకుంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుని పెంచితేనే ఇంత దిగుబడి వస్తుంది. ఏదో ఇదొక ఎడారి మొక్కలే వేస్తే అదే పెరిగిద్దులు అనేసి వదిలేయడం కాదు. కొన్ని వీడియోలు చూసి ఇక లక్షలు వస్తాయి అనేసి చేయడం అని కాదు. మీరు దగ్గరుండి
కష్టపడి మీ పొలంలో మీరు కష్టపడి మంచిగా పెంచుకుంటే మీరు మరొక రాజు అవుతారు. అదేవిధంగా డ్రాగన్ తోటలకు కూడా మీరు రాజు అవ్వచ్చు, రారాజు అవ్వచ్చు. ఎందుకంటే నేను చూశాను, రాజును దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఈ మొక్కలు తెచ్చుకున్న కాడ నుంచి తను ఎక్కడో రీసెర్చ్ చేసి దూరంగా వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన సలహా మేరకు మొక్కలు తెచ్చుకొని వాటిని ఈ విధంగా పెంచుకొని ఈరోజు నలుగురు రైతులకి మొక్కలు ఇచ్చే రేంజ్కి ఎదిగి మార్కెట్ పరంగా కూడా మంచిగా సక్సెస్ అవుతున్నారు రాజు. మీరు కూడా రాజులాగా సక్సెస్ అవుతున్నారు. రాజు గారి తోటలో మొక్కలు కావాలన్నా కానీ లేకపోతే ఫ్రూట్స్ కావాలన్నా కానీ రాజుగారి నెంబర్ మీకు ఇస్తాను. ప్రతి వీడియోలో స్టార్టింగ్ నుంచి స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి రాజు మీకు ఎనీ టైం మీరు కాల్ చేసి రాజుని డౌట్స్ అడగచ్చు, కాయలుగా కొనొచ్చు, మొక్కలు కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.